గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనము వరల్డ్ మోస్ట్ డేంజరస్ రైల్వే ట్రాక్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఖచ్చితంగా ఎండ్ దాకా స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. మీకైతే ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకోబోతున్నారు. ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ దాకా చూసేసేయండి. సో ఫస్ట్ డేంజరస్ రైల్వే ట్రాక్ వచ్చేసి బెరీనా ఎక్స్ప్రెస్. ఇదైతే మనకి స్విట్జర్లాండ్లో ఉంటుందన్నమాట. సో ఇది స్విట్జర్లాండ్లో పొషియావో నుంచి టిరానో దాకా కనెక్ట్ చేస్తుంది. అండ్ ఇది ఇటలీ క్రాస్ అవుతుంది. స్విస్ ఎంగాజన్ ఆల్ప్స్ మీదుగా ఇటలీని అయితే క్రాస్ చేస్తుంది అనమాట. సో దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది 55 టనల్స్ని అండ్ 196 బ్రిడ్జెస్ని అయితే క్రాస్ చేస్తుంది. చాలా డేంజరస్ రైల్వే ట్రాక్ అనేది చెప్తారు. అండ్ ఇట్స్ మోస్ట్ బ్యూటిఫుల్ సీనరీ ఉంటుందన్నమాట దీనిలోంచి ట్రావెల్ చేసేటప్పుడు. చాలామంది దీనిలో నుంచి ట్రావెల్ చేయడానికి చాలా ఇష్టపడతారు. సో దిస్ ఇస్ ది వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ రైల్వే ట్రాక్ అనేది చెప్పచ్చు. ఇది చాలా హైట్గా ఉంటుంది అండ్ ఇదైతే చాలా కర్వ్గా ఉంటుంది. ఇదైతే హిల్ స్లోప్స్ నుంచి చాలా డౌన్ స్లోప్ దాకా వస్తుంది. ఈ టర్నింగ్ తీసుకునేటప్పుడైతే చాలా అడ్వెంచరస్గా ఉంటుందని అయితే చాలామంది అంటుంటారు. సో దిస్ ఇస్ అబౌట్ ది బెరీనా ఎక్స్ప్రెస్ ఇన్ స్విట్జర్లాండ్ అనమాట. సో నెక్స్ట్ రైల్వే ట్రాక్ అయితే మనం చూసేద్దాము. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ డేంజరస్ రైల్వే ట్రాక్ మెక్లాంగ్ రైల్వే మార్కెట్ ఇన్ బ్యాంకాక్. సో ఇదైతే మనకు థాయిలాండ్లో ఉంది. ఇక్కడైతే పీపుల్ వాళ్ళ మార్కెట్ని అయితే పెట్టుకొని అమ్ముకుంటూ ఉంటారు. కాకపోతే ట్రైన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ట్రైన్ డ్రైవర్ అయితే అలర్ట్ హారన్ అయితే ఇస్తారు. అప్పుడు వీళ్ళ షాప్స్ అన్ని క్లోజ్ చేసి అన్నీ వాళ్ళు సర్ది వేసుకొని పెట్టుకుంటారనమాట. సో ఇది కనుక జరగకపోతే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్స్ అనేవి డేంజర్లో పడతాయి. సో ఖచ్చితంగా ఆ డ్రైవర్ అయితే హార్న్ కొడతారు. ఈ ట్రైన్ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఆ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళైతే వీళ్ళ మార్కెట్స్ని స్టార్ట్ చేసుకుంటారు. ఇదైతే 300 మీటర్స్ లాంగ్ ఉంటుందన్నమాట. దీన్నైతే లైఫ్ రిస్కింగ్ మార్కెట్ అని కూడా చెప్తారు చాలామంది థాయిలాండ్లో. నెక్స్ట్ వచ్చేసి ఇది రోజుకి 8 టైమ్స్ అయితే రన్ అవుతుందని చెప్తారు. 8 టైమ్స్ అయితే ఇది ఆ మార్కెట్ నుంచి పాస్ అవుతుంది. సో ప్రతిరోజు ఆ మార్కెట్లో ఉన్న వాళ్ళు వాళ్ళ లైఫ్స్ని పణంగా పెడుతున్నట్టే. దీనికి ఆ ట్రైన్ వెళ్ళేదానికి అండ్ వీళ్ళ వెజిటేబుల్స్కి అయితే ఒక అడుగు దూరం మాత్రమే ఉంటుంది. ఆలోచించుకోండి ఎంత డేంజరస్ అనేది. సో మన నెక్స్ట్ రైల్వే ట్రాక్ వచ్చేసి ట్రైన్ టు ది క్లౌడ్స్ అర్జెంటీనా. సో ఇదైతే ట్రైన్ టు ది క్లౌడ్స్ అనే దీని పేరు ఎందుకు వచ్చిందంటే ఒకసారి మనుషులు కింద నుంచి అంటే ఈ రైల్వే ట్రాక్ని కింద నుంచి చూసినప్పుడు అది క్లౌడ్స్లో నుంచి వెళ్తున్నట్టు అయితే అనిపిస్తుందంట. సో దీనికైతే ట్రైన్ టు ది క్లౌడ్స్ అని అయితే పేరు వచ్చింది. సో ఇది అర్జెంటీనా నుంచి చైనా దాకా వెళ్తుంది. సో దీని హైట్ వచ్చేసి 4220 మీటర్స్ హైట్ అయితే ఉంటుంది. కింద గ్రౌండ్ లెవెల్ నుంచి 4220 మీటర్స్ హైట్లో ఉంటుంది ఇది. అండ్ ఇది కట్టడానికైతే ఆల్మోస్ట్ 27 ఇయర్స్ అయితే తీసుకున్నారంట బిల్డర్స్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇది 21 టనల్స్ని క్రాస్ చేస్తుంది అండ్ 29 బ్రిడ్జెస్ని క్రాస్ చేస్తుంది. ఇది కింద నుంచి చూసే వాళ్ళకైతే క్లౌడ్స్లో వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. అండ్ పైనుంచి చూసే వాళ్ళకైతే ఖచ్చితంగా చాలా భయం వేస్తుంది. ఎందుకంటే అంత హైట్ నుంచి చూడడం అంటే నార్మల్ విషయం కాదు. అండ్ ఇదైతే మోస్ట్ అడ్వెంచరస్ రైల్వే ట్రాక్గా అయితే కన్స్ట్రక్ట్ చేశారు. సో దిస్ ఇస్ ఫ్రమ్ అర్జెంటీనా అని అయితే చెప్తారు చాలామంది. ఈ రైల్వే ట్రాక్ని చాలా తక్కువగా ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే ఇది హైట్లో ఉంటుంది కాబట్టి. అండ్ ఈ రైల్వే ట్రాక్ని అయితే ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారనమాట ఇది ఎలా ఉంది అని చెప్పేసి. దీని కండిషన్ ఎవ్రీడే డే టు డే వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఎందుకంటే లైఫ్స్ రిస్క్లో పడకూడదని చెప్పేసి ప్రతిరోజు వాళ్ళైతే చెక్ చేసుకుంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి రామేశ్వరం రైల్వే ట్రాక్. ఇదైతే మన ఇండియాలో ఉంది, చెన్నైలో. సో ఇదైతే మనం ఇప్పుడు దాకా హైట్లో వెళ్ళే ట్రైన్ ట్రాక్స్ని చూసాము, హిల్స్ మీద వెళ్ళే ట్రైన్ ట్రాక్స్ని కూడా వినుంటాము. సో ఇది మాత్రం వాటర్ మీదగా వెళ్ళే ట్రైన్ ట్రాక్స్ అనమాట. సో ఇదైతే చాలా అడ్వెంచరస్గా అండ్ థ్రిల్లింగ్గా కనిపిస్తుంది. వాటర్లో నుంచి వెళ్ళేటప్పుడు మనకి వచ్చే విండ్స్ కానివ్వండి అండ్ ఆ వాటర్ వేవ్స్ ఫోర్స్ కానివ్వండి చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. ఎవరైనా మీలో ఇప్పటిదాకా కనుక దీంట్లో ట్రావెల్ చేస్తుంటే ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇది మీ ఎక్స్పీరియన్స్ని కూడా నాకు కమెంట్ సెక్షన్లో పిన్ చేయండి. అండ్ ఇదైతే చాలా అడ్వెంచరస్ అని అయితే చెప్పారు. అండ్ దిస్ ఇస్ ది సీవే ట్రైన్ ట్రాక్ అని కూడా చెప్తారు చాలామంది. ఇది రామేశ్వరం టు పంబం కనెక్ట్ చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి
ఈ రైల్వే ట్రాక్‌నైతే ఇండియన్ ఓషన్‌లో బే ఆఫ్ బెంగాల్ మీద కట్టారనమాట. సో, ఎంత పెద్ద రైల్వే ట్రాక్ అంటే ఇది ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుందనమాట ఈ రైల్వే ట్రాక్ వచ్చేసి. సో, ఇదనమాట రామేశ్వరం రైల్వే ట్రాక్ గురించి. నెక్స్ట్ వచ్చేసి డెత్ రైల్వే ట్రాక్ థాయిలాండ్. దీనికి డెత్ రైల్వే ట్రాక్ అని పేరెందుకొచ్చింది అని కనుక మీకు డౌట్ వస్తే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అనమాట. ఎందుకంటే ఈ రైల్వే ట్రాక్‌ని కట్టేటప్పుడు ఆల్మోస్ట్ 90,000 పీపుల్ అండ్ ద వర్కర్స్ చాలామంది చనిపోయారని అయితే చెప్పారు. సో, ఇలా 90,000 పీపుల్ చనిపోవడం వల్ల అయితే దీనికి డెత్ రైల్వే ట్రాక్ అని అయితే పేరు వచ్చింది. అండ్ దీన్ని థాయ్ బర్మా రైల్వే అని కూడా అంటారు. సో, ఇదైతే థాయిలాండ్ నుంచి స్టార్ట్ అయ్యి బర్మా అంటే ఇప్పుడు మనం మయన్మార్ అంటాం కదా, సో అక్కడ దాకా కనెక్ట్ అవుతుందన్నమాట. అండ్ దీనికోసం అయితే చాలామందిని ఫోర్స్డ్ లేబర్ని అయితే తెచ్చుకున్నారు. ఇది వరల్డ్ వార్ 2 తర్వాత కన్స్ట్రక్ట్ చేసడం మొదలుపెట్టారు. అండ్ ఇది కూడా చాలా అడ్వెంచరస్ రైల్వే ట్రాక్ అనమాట. ఇది కన్స్ట్రక్ట్ చేసినప్పుడు 90,000 పీపుల్ చనిపోయారంటే నార్మల్ విషయం కాదు కదా. సో దాని తర్వాత దీన్ని క్లోజ్ చేయడం కూడా జరిగింది. తర్వాత టూరిస్ట్ అట్రాక్షన్ కోసం అయితే స్టార్ట్ చేశారు. అండ్ దీంట్లో నుంచి కనుక మనం కిందకి చూస్తే ఖచ్చితంగా మనకి చాలా భయం వేస్తుంది. సో అడ్వెంచరస్ రైల్వే ట్రాక్ అనమాట. నెక్స్ట్ రైల్వే ట్రాక్స్ వచ్చేసి డెవిల్ నోస్ రైల్వే ట్రాక్. ఇదైతే ఈక్వేడర్లో ఉంది. సో ఇదైతే హిల్స్ మధ్యలో నుంచి వెళ్తుందన్నమాట, మౌంటైన్స్ మధ్యలో నుంచి. దీన్ని డిజైన్ చేసిన ఇంజనీర్ అయితే చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు, ఎవరికి ఎటువంటి లైఫ్ లాస్ లేకుండా. అయితే ఇది షార్ప్ ఎడ్జెస్ ఉంటాయన్నమాట దీనికి. అంటే ఇది ఎప్పుడైతే టర్న్ తీసుకుంటుందో అది అప్పుడు మనం కింద పడిపోతున్నాము అని అనిపించే విధంగా టర్నింగ్స్ ఉంటాయన్నమాట. సో మనం ఈ రైల్వే ట్రాక్ మీద వెళ్తున్నప్పుడు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. థ్రిల్లింగ్ కానీ అడ్వెంచర్స్ని కానీ చాలా ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ రైల్వే ట్రాక్ని అయితే ట్రై చేస్తారు. ఇదైతే 12.5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే రన్ అవుతుంది ఈ రైల్వే ట్రాక్. అండ్ ఇప్పటిదాకా ఈ రైల్వే ట్రాక్ చాలా సేఫ్గా అండ్ అడ్వెంచరస్గా ఉంటుంది. ఎంత హైట్లో అయితే ఇది ఉంటుందో దానికి అంతే హైట్లో పక్కన లోయలు కూడా ఉంటాయి. సో ఇది కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కూడా ఆ లోయల్లో పడిపోయి చాలామంది చనిపోయారనమాట. సో ఇలాంటి అడ్వెంచరస్ రైల్వే ట్రాక్స్ చేయాలంటే ఎంతమంది చనిపోయి ఉంటారో కదా. సో ఇదన్నమాట మన అడ్వెంచరస్ రైల్వే ట్రాక్. అండ్ దీని జర్నీ అయితే 45 minutes తీసుకుంటుంది ఒక రైడ్ వచ్చేసి. సో దిస్ ఈజ్ అబౌట్ ది డెవిల్స్ నోస్ రైల్వే ట్రాక్ ఈక్వేడర్. ఇప్పుడు దాకా ఎవరైనా ట్రై చేసి ఉంటే ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్లో పిన్ చేయండి. అండ్ ఇది కనుక మనం ఆ దానిలో ట్రావెల్ చేసినప్పుడు బయటికి కనుక వంగి చూస్తే ఖచ్చితంగా మనకి చాలా భయం వేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గిస్బోర్న్ రైల్వే ట్రాక్. ఇదైతే 1872లో స్టార్ట్ చేశారు. అండ్ దీన్ని కంప్లీట్ అవ్వడం అయితే 1942లో కంప్లీట్ అయింది. అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఎయిర్పోర్ట్లోనే రైల్వే ట్రాక్ ఉంటుందన్నమాట. ఎయిర్లైన్స్కి రన్వే మీద ట్రాక్ ఉంటుంది మిడిల్లో. అయితే దీనికి ట్రైన్ వస్తున్నప్పుడు ఎయిర్లైన్కి సిగ్నల్ ఇవ్వరు ఏరోప్లైన్కి అయితే. ఒకవేళ ఏరోప్లైన్కి ట్రైన్కి కనుక ఒకేసారి సిగ్నల్ ఇచ్చారంటే కనుక అది క్రాష్ అయినట్టే. సో చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట ఇక్కడ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు. ఈ ఎయిర్పోర్ట్ అయితే మార్నింగ్ 6:30 నుంచి 8:30 దాకా రన్ అవుతుంది. అప్పుడు దాకా ఈ ట్రైన్స్ కూడా తిరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ వాళ్ళైతే చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు, ఎందుకంటే ట్రైన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏరోప్లైన్కి సిగ్నల్ ఇవ్వరు. అండ్ ఇలాంటి డేంజరస్ రైల్వే ట్రాక్స్ ఈ వరల్డ్లో ఉన్నాయంటే మనకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మీరు ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ దాకా వాచ్ చేసేయండి, చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట. సో మీకు అందరికైతే నచ్చుతుంది అనుకున్నాను. హోప్ యూ ఆల్ లైక్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ గ్రోత్కి ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను.